మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియమైన వారలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యేసు ప్రభువుతో కూడా ఉన్నటువంటి శిష్యులు ఒకసారి ఒక బలహీనత చేత బాధపడుతున్నటువంటి వ్యక్తి, చాంద్ర రోగి అయి బాధపడుతున్నాడు. వాడు అగ్నిలోను నీళ్ళను తరచుగా పడుతున్నాడు. అయితే ఆ కుమారుని యొక్క తండ్రి మొదటిగా శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాడు. శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు శిష్యులు ఆ వ్యక్తిని స్వస్థపరచలేకపోయారు, బాగు చేయలేకపోయారు. నా ప్రియదేవుని బిడ్డలారా, అయితే అదే వ్యక్తిని ఆ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు మీ యొక్క అవిశ్వాసము వలన మీకు ఈ కార్యము జరగలేదు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని ప్రభు చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందంటే అంత చిన్నగా ఉంటుంది. మేబీ ఆ గింజను కింద పడేస్తే కొంచెం దొరకపట్టడం కొంచెం ఇబ్బంది. దానికంటే బలమైన గింజలు ఉన్నాయి, దానికంటే అందమైన గింజలు ఉన్నాయి. కానీ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆవగింజనే ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా? ఏమండి, ఎన్నో గింజలు ఉన్నాయి కదా, ఎన్నో విత్తనాలు ఉన్నాయి కదా, కానీ ఆవగింజనే ఎందుకు ప్రభు మాట్లాడుతున్నాడంటే ఆవగింజకు అరకొరలు ఉండవు, లోటుపాట్లు ఉండవు. ఏమండి, ఒకవైపు సన్నగా, ఒకవైపు లావుగా, ఒకవైపు బొడిపే, మరొక వైపు ఇట్లా ఉంటుంది. ఉన్న కాడికి గుండ్రగా సంపూర్ణంగా ఉంటుంది. దాంట్లో మనం ఏ లోపం కూడా కనిపెట్టలేం. ఆ ఆవగింజలో సొట్టలను మనం కనిపెట్టలేం, ఆవగింజలో బొడిపెలను మనం కనిపెట్టలేం. నా ప్రియమైన వారలారా, అందుకనే ఏమంటున్నాడంటే ఆవగింజ విశ్వాసము అనగా సంపూర్ణమైనటువంటి విశ్వాసము, ఆలోచనలు లేని విశ్వాసము, అల్ప విశ్వాసము కాని విశ్వాసము, విశ్వాసములో లోపము లేని విశ్వాసము. అంటే ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసమును గురించి ఆవగింజను ప్రభు పోలుస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి మీరు సముద్రంలో పడమంటే పడుతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆవగింజంత విశ్వాసం కావాలి మనకు. ఆవగింజంత విశ్వాసం అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము. ఈ సంపూర్ణమైనటువంటి విశ్వాసము ఎలా మనకు దొరుకుతుంది, ఎలా మనకు కలుగుతుంది, ఎలా దాన్ని పట్టుకోగలుగుతాము అంటే దేవునితో కలిగిన
సన్నిహితమైనటువంటి సంబంధమును బట్టి మనము అటువంటి విశ్వాసములోనికి మనం నడిపించబడతాము అన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయనతో మనకు కలిగిన విశ్వాసం, ఆయనలో మన యొక్క ప్రార్థన బలము, ఆయన మనం కలిగి ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని బట్టి మనకు అటువంటి విశ్వాసము మనకు కలుగుతుంది అన్న సత్యాన్ని నేను మీతో చెప్తున్నాను. దేవుని వాక్యమును చదువుట ద్వారాగా, దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారాగా, దేవుని మీద మన యొక్క ధ్యానం ఉంచడం ద్వారాగా దేవుడే మనకు సమస్త విషయంలో ఆధారమై ఉన్నవాడు కనుక దేవుని మీదనే లక్ష్యముంచి మన శ్వాసలో, మన యొక్క ఆలోచనలో, మన యొక్క తలంపుల్లో, మన యొక్క ఉద్దేశాల్లో దేవుని గురించిన తలంపులు కలిగి దేవుని యొక్క సన్నిధిని కలిగిన వారమై మనము ఆయన యొక్క సన్నిధిలో మనం ఉండగలిగితే, ఆయనతో ఒక సన్నిహితమైన బాంధవ్యాన్ని కలిగి ఉండగలిగితే దేవుడు అటువంటి విశ్వాసములోనికి మనల్ని నడిపిస్తాడు. శిష్యులు అప్పుడు ఆ క్షణాన ఆ సమయంలో స్వస్థపరచలేకపోయారు, కానీ తరువాత యేసు ప్రభు మృతి పొంది ఆరోహణమైన తర్వాత శిష్యుల యొక్క సేవలో ఎన్నో మార్పులు జరిగాయి. శిష్యులు వస్తున్నారంటే అనేక మంది రోగులు పడిగాపులు కాసేవాళ్ళు, వారి యొక్క నీడ పడాలని చూసుకునేవారు, వాళ్ళ యొక్క నడికట్టు రోగుల మీద ఉంచాలని కోరుకునేవారు. అంటే దేవునితో కలిగినటువంటి ఆ సంబంధము, దేవునితో కలిగినటువంటి ఆ యొక్క ఫెలోషిప్ను బట్టి మనం అటువంటి విశ్వాసములోనికి నడిపించబడతాము అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున విశ్వాసము లేని వారంగా మనం మారుతున్నాం. ఏదో తాత్కాలికమైనటువంటి విశ్వాసం, క్షణికమైన విశ్వాసం, ప్రియ దేవుని బిడ్డలారా, బలము లేని విశ్వాసం కలిగిన వారంగా ఉంటున్నాం. అలా కాదు, కానీ ఒక సంపూర్ణ స్థాయి కలిగినటువంటి విశ్వాసములో మనము ఉండగలిగితే ప్రభు కార్యాలను మనము గంభీరంగా చూచుదుముగాక. అటువంటి కృపను, ధన్యతను, భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, వందనాలయ్యా, విత్తబడిన వాక్యమును బట్టి వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి. దీవెనకరంగా ప్రతి కుటుంబాన్ని దీవించి నాయనా సంపూర్ణమైనటువంటి విశ్వాసములో సాగిపోవడానికి మీరు కృప చూపించి సహాయం దయచి ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు క్రీస్తు యేసు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించునుగాక.